కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. మైటీ, కుకీ తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా మణిపూర్ అట్టుడుకుతోంది. ఈ క్రమంలో సీఎంగా బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మణిపూర్ గవర్నర్ సమర్పించిన నివేదికతో పాటు ఇతర నివేదికల సమాచారాన్ని పరిశీలించిన అనంతరం అక్కడ రాజ్యాంగబద్ధ పాలన కొనసాగించే పరిస్థితి లేదనే అంచనాకు వచ్చామని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అధికారాలు ఉపయోగించి మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాల్లో పేర్కొన్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. శాసనసభ సమావేశాలకు ముందే ముఖ్యమంత్రి పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. మణిపూర్ అల్లర్లలో సీఎం బీరేన్ సింగ్ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని, ఒక వర్గాన్ని కావాలని రెచ్చగొట్టి అల్లర్లకు మద్దతు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సొంత పార్టీ నేతలే ఆయనపై విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే విశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉండటం, సొంత పార్టీ నేతలు విప్ ధిక్కరించి వ్యతిరేకంగా ఓటు వేసే పరిస్థితులు ఉన్నందున భారతీయ జనతా పార్టీ అధిష్టానం సీఎం బీరేన్ సింగ్తో రాజీనామా చేయించింది. ఆ వెంటనే సమావేశాలను రద్దు చేస్తూ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆదేశాలిచ్చారు. తదుపరి ముఖ్యమంత్రిపై రాష్ట్ర భాజపా నేతలు పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరిపారు. సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం రాని నేపథ్యంలో రాష్ట్రపతి పాలన వైపు కేంద్రం మొగ్గు చూపింది. మే 2023 నుంచి మణిపూర్లో తీవ్రమైన హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మైటీ వర్గంపై కుకీ తీవ్రవాదులు దాడులు చేశారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా మణిపూర్ రావణ కాష్టంలా మండుతూనే ఉంది. భారతదేశంలోనే అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రంగా మణిపూర్ నిలిచింది. ఇప్పటి వరకు 10 సార్లు మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించగా ఇప్పుడు ఇది 11వ సారి అవుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించలేదు. మణిపూర్ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఉత్తరప్రదేశ్లో కూడా 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. మణిపూర్లో 1967 నుంచి 2001 మధ్యకాలంలో వివిధ సందర్భాల్లో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. అయితే 2001 నుంచి తర్వాత రాష్ట్రపతి పాలన అమలు చేయడం ఇదే తొలిసారి.